ఏపీలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని మంత్రి పార్థసారథి తెలిపారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ లేఅవుట్లపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తారని వెల్లడించారు. కూటమిలోకి వైసీపీ నుంచి వలసలు ఉన్నాయని మంత్రి పార్థసారథి తెలిపారు. ఎంక్రోచ్ చేసి ఆ ఎంక్రోచ్మెంట్స్ ముఖ్యమంత్రి గారికి ఎక్కువ అవగాహన కాబట్టి తప్పకుండా ఆలోచన చేసి 9 విజిలెన్స్ ఆల్రెడీ ఎంక్వైరీ చేశాం. విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చినాయి. కొన్ని చోట్ల కొంత క్వాలిటీ సమస్యలు ఉన్నాయి. సో ఎక్కువ భయపడాల్సినంత పనులు తప్పకుండా కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైతే పనులు చేశారో ఆ కంపెనీలు కొంత ఇచ్చేసినట్టుంది. ఆ రిపోర్ట్ మీద పూర్తిగా స్టడీ చేస్తా ఉన్నాం. తగు చర్యలు కూడా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది చూసారా, అక్రమ నిర్మాణాలు అయినా సరే మీరు తీసేయడానికి వీలు లేదు. ఏదైనా ఆర్ఎండ్బి రోడ్లు లేకపోతే నదులు లేకపోతే ఈ ఏర్లు ఆక్యుపై చేస్తే సమగ్రమైన ఒక ఆలోచన చేయాలి తప్పితే సడన్ గా మీరు నన్ను ప్రశ్నించడం అనేది సమాధానం చెప్పడం కరెక్ట్. అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితుల్లో ఆలోచన ధోరణులు, ఆలోచన విధానాలు, వ్యవహార